ప్రకాశం జిల్లా కందుకూరు 2వ వేలం కేంద్రంలో పొగాకు వేలం తాత్కాలికంగా నిలిచిపోయింది. 30 చెక్కులను వేలం వేగా దానిలో 12 నోబిడ్ అయ్యాయి. దీనిపై ఆగ్రహించిన రైతులు కొనుగోలు ప్రక్రియ సరిగా లేదంటూ వాగ్వాదానికి దిగారు. కొనుగోలుదారులు నోబిడ్ చేయడం వల్ల రైతులకు అదనపు ఖర్చులు పెరుగుతున్నాయని, పంట తూకం తగ్గడం వల్ల ఎక్కువ నష్టాన్ని చూడవలసి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేళ్లు తెచ్చాము. మొత్తం 650 బేళ్లు వచ్చినాయి. 700 బేళ్లు అవి మేము నో బిడ్లు కాకుండా కొనమని చెప్పేసి అన్ని బోర్డుని రిక్వెస్ట్ చేస్తున్నాయి. వ్యాపారస్తుల్ని బోర్డుని వాళ్ళు 5 చెక్కులు కొంటే వాటిలో 12 బేళ్లు నో బిడ్లేని మేము రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇంటికి ఎత్త పోకుండా ఒక 5 రూపాయలు తగ్గించినా సరే మార్కెట్ ని జరగమని చెప్పేసి మేము కోరుతున్నాం. మేము ఇప్పటికి 4 సార్లు ఇళ్ళకి తీసుకుపోయి మళ్ళీ తీసుకొస్తాము. మాకు తీసుకొచ్చి మాకు విసుగు చెందాము. మేము 25 రూపాయలకి నో బిడ్లు కాకుండా మేము కొనమంటే వాళ్ళు అసలు మా మాట చెప్తుంటే మేము వాళ్ళు వినట్లేదే. అంటే ఇప్పుడు 30 బేళ్లు జరిగినాయి. 30 బేళ్లలో 12 బేళ్లు నోబిట్లు అయినాయి. నోబిట్లు కాకుండా చేయమనటం తప్ప. మేము ఇంకా తీసుకుపోలేము. మళ్ళీ రేపు సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ తీసుకుపోయి మేము ఏం చేయాలా? బ్యాంకులు అప్పులు జరగలేదు. బ్యాంకుల వాళ్ళేమో లోన్లు ఇయ్యరు. ఒక రాను పను మనిషి ఖర్చు కాక ఒక చెక్కుకి 100 రూపాయలు ఇచ్చే పాంచి కందుకూరు చేస్తున్నాం. మళ్ళీ రిటర్న్ మళ్ళీ మాకు బాడికి మళ్ళీ 100 రూపాయలు మన బండి అడుగుతున్నాడు. రైతు కాపర రాత్రి ఉండే వాతావరణానికి ఉండే దోమలకి మేము పడ్డ పాటు దేవుడు చూసిండు. ఎంతగా కొంతకు ఇచ్చిపోవాలా అనే దృష్టితో మేము పొగాకు తీసుకొచ్చాము.